హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు టెక్ మధు ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కింద కనిపించే ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా పొందవచ్చును. సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం మీకు జెప్పే బిట్కాయిన్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవడం ఎలా దాని గురించి చెప్పాను. ఈరోజు నేను ఇంకొక బిట్కాయిన్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడం గురించి చెప్తున్నాను. అదే యూనోకాయిన్ బిట్కాయిన్ వ్యాలెట్. జెప్పే మీకు కావాలంటే నేను కింద ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు దాని లింక్ కూడా వస్తుంది, క్లిక్ చేసి అది కూడా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యూనోకాయిన్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇది వెబ్ బేస్డ్. జెప్కాయిన్ మన జెప్పే అనేమో మనకు అది మొబైల్ యాప్, ఇదేమో వెబ్సైట్. ఇది వెబ్ వెబ్ బేస్డ్. కాబట్టి ఈ యూనోకాయిన్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు ఇందులో తెలుగు అడ్మిన్స్ ఉన్నారు. ఎందుకంటే మనం ఫర్దర్గా మనీ ట్రాన్సాక్షన్ డిపాజిట్ చేసినప్పుడు కానీ, విత్డ్రా చేసినప్పుడు కానీ, మనం బిట్ కాయిన్ బై చేసినప్పుడు కానీ, సెల్ చేసినప్పుడు కానీ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్ మనం కస్టమర్ కేర్కి మాట్లాడితే వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఇది మనకు ఏ సైట్లో కూడా అంటే ఏ వ్యాలెట్ బిట్ కాయిన్ వ్యాలెట్లో కూడా మనకి ఇది అందుబాటులో లేదు. కాబట్టి ఇది బెంగళూరుది, మన పక్కనే ఉంది కావచ్చు. పక్కనే ఉండడం వల్ల మనకు తెలుగులో వీళ్ళు అడ్మిన్స్ ఉన్నారు. మన తెలుగులో వీళ్ళు కస్టమర్ కేర్లో మాట్లాడచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు విత్ ఇన్ ది డేస్లో మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అందుకోసం ఫ్రెండ్స్, ఇండియాస్ నంబర్ 1 వెబ్సైట్ బిట్ కాయిన్ వ్యాలెట్. కాబట్టి సో ఫ్రెండ్స్, నేను దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ముందు ముందు ఇంకా చాలా చాలా నేను చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చూడండి. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి యూనోకాయిన్ అని సెర్చ్ చేయండి. యూనోకాయిన్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ యూనోకాయిన్. ఇక్కడ మనకు ఇది ఇండియాలో ఉన్నటువంటి నంబర్ 1 బిట్ కాయిన్ వ్యాలెట్. ఇక్కడ బిట్ కాయిన్ రేట్ బై చేస్తేనేమో 90,000 ఇక్కడ ఉంది, సెల్ చేస్తేనేమో 85,000. ఇక్కడ మనకు రేట్ అనేది మినిట్ టు మినిట్ మనకు డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది క్రిప్టో కరెన్సీ మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇందులో సైన్ అప్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. సైన్ అప్ వెళ్ళగానే మనకు ఈ విధంగా సైన్ అప్ అప్లికేషన్ వస్తుంది. సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. ఫేక్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మనకు దీనికే వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. మనకి ఇష్టం వచ్చినటువంటి మనకు నచ్చినటువంటి పాస్వర్డ్, ఇక్కడ గుర్తుండేటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి క్యాప్చా ఇచ్చిన వెంటనే అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇది ప్రెస్ చేసినాక వెంటనే మనకు రైట్ మార్క్ వస్తుంది, లేకపోతే చిన్న క్యాప్చా ఓపెన్ అవుతుంది. అందులో మనకు చెప్పినట్టు క్లిక్ చేసి సైన్ అప్ చేయడం. మనకు ఎక్కడైతే మనం ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేసామో ఈ మెయిల్ ఐడికి మనకు కన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వెంటనే మనం ఆ ఇచ్చినటువంటి మెయిల్ ఐడిని ఓపెన్ చేస్తే దానికి యూనోకాయిన్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. అందులో మనం కన్ఫర్మేషన్లో మనం క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మనకు అది సైన్ ఇన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు రెగ్యులర్ యూజ్ చేసినటువంటి మెయిల్ ఐడినే ఇవ్వాలి. ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఆ మెయిల్ ఐడిలోకి వచ్చినటువంటి కన్ఫర్మేషన్ మనం క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ సైన్ ఇన్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కాబట్టి నేను సైన్ ఇన్ చేస్తాను నా అకౌంట్. ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నేను నా అకౌంట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతుంది. మీకు మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నట్టయితే ఆ మొబైల్ నెంబర్ కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. మనకు లేటెస్ట్గా ఏమొచ్చిందంటే మన మొబైల్ నెంబర్కి కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఓటీపీని ఎంటర్ చేయగానే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు గుర్తుంచుకోగలరు. ఇక్కడ ఫ్రెండ్స్ డాష్బోర్డ్ చూసినట్టయితే ఇది ఫ్రెండ్స్ మనకు డాష్బోర్డ్లో ఉన్నటువంటి వ్యాలెట్ ఇది. ఇక్కడ మనం వచ్చిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిందంటే మన ప్రొఫైల్ని ఫిల్ చేసుకోవాలి. మన అకౌంట్ డీటెయిల్స్ కానీ మన ప్రొఫైల్ కానీ ఇదంతా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ అన్వెరిఫైడ్ ఉంది కాబట్టి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే గెట్ వెరిఫైడ్ నవ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం మన యొక్క ప్రొఫైల్ని, మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ని, మన యొక్క ప్రూఫ్స్ని అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వెరిఫై అయిన తర్వాతనే ఇక్కడ అన్వెరిఫైడ్ కాడ మనకు వెరిఫైడ్ అని వస్తుంది. అప్పుడే మనకు ఒక బిట్ కాయిన్ అడ్రస్ రావడం జరుగుతుంది. ఆ తర్వాతనే మనం ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది. అంటే మనం డిపాజిట్ చేయడం కానీ, విత్డ్రా చేయడం కానీ, మనం బిట్ కాయిన్ బై చేయడం కానీ, సెల్ చేయడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్.
కాబట్టి ఇక్కడ నేను ఏమవుతుందంటే గెట్ వెరిఫైడ్ నౌ అంటున్నాను. గెట్ వెరిఫైడ్ నౌ అని ప్రెస్ చేయగానే ఫ్రెండ్స్ మనకు 3 స్టెప్స్ ఉంటాయి. మనకి ఇందులో 3 స్టెప్స్‌ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఇవ్వాలి. నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేమ్. మనం బ్యాంక్ అకౌంట్‌లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే విధంగా ఇయ్యాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అకౌంట్ పాన్ కార్డ్‌లో ప్లస్ అకౌంట్‌లో ఇందులో సేమ్ నేమ్ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నా అది వెరిఫికేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత మనం ఎన్ని బిట్ కాయిన్స్ సెండ్ చేసినా అది మనం విత్‌డ్రా చేసుకోవడానికి వీల్లేదు. ఫస్ట్ స్టెప్‌లో మనం నేమ్ అడుగుతుంది ఫ్రెండ్స్. నేను నేమ్ ఇస్తున్నాను. ఇచ్చాను ఫ్రెండ్స్. అట్లే అకౌంట్ నంబర్ మన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నంబర్‌ని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐఎఫ్ఎస్‌సి కోడ్, ఆ తర్వాత ఫోన్ నంబర్ కూడా మనం రెగ్యులర్ యూజ్ చేసే నంబరే ఇవ్వాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ నంబర్. ఫ్రెండ్స్ ఇచ్చాను. ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మన అడ్రస్, తర్వాత స్టేట్, తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్ మన ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేసేయాలి. తెలంగాణ అయితే కొత్త న్యూ డిస్ట్రిక్ట్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకు పిన్ కోడ్. ఇది ఫస్ట్ స్టెప్‌లో ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్‌లో చేయాల్సినటువంటి ఇవన్నీ. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ బటన్‌ని ప్రెస్ చేయగానే మనం సెకండ్ స్టెప్‌లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సెకండ్, థర్డ్. ఫస్ట్ స్టెప్ మనం ఫిల్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కొట్టగానే మనం సెకండ్ స్టెప్‌లోకి వెళ్ళిపోతాము. సెకండ్. ఇక్కడ సెకండ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు క్లియర్‌గా ఉంటేనే మనకి ఇది వెరిఫై చేస్తారు. ఇక్కడ ఫస్ట్ పాన్ కార్డ్‌ని మనం ఇదంతా మ్యాండేటరీ ఫ్రెండ్స్. కంపల్సరీ పాన్ కార్డ్, ఫోటో అండ్ అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్. ఈ 4 కంపల్సరీగా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను పాన్ కార్డ్‌ని చూజ్ చేస్తున్నాను. ఇక్కడ కింద పాన్ కార్డ్ కింద సెలెక్ట్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే అది మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. ఇక్కడ మన పాన్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని చేసేయాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో. ఫోటో ఆల్సో మ్యాండేటరీ. ఇక్కడ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ ప్రూఫ్ కొరకు ఆధార్ కార్డ్ కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకుంటే మన పాస్‌పోర్ట్ కానీ. అందులో మనకు అడ్రస్ క్లియర్‌గా కనపడే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాళ్ళు అడ్రస్ కంపల్సరీ. కాబట్టి మనం ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్‌పోర్ట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ముందుగా స్కాన్ చేసుకున్నటువంటి దాంట్లోకి వెళ్ళిపోతది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. అయిపోయింది. మన ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం మన ఆధార్ అంటే మన ఐడీ ప్రూఫ్. ఐడీ ప్రూఫ్ కోసం మన పాస్‌పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇదే సేమ్ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఇచ్చానో ఆధార్ కార్డ్‌ని సేమ్ అది కూడా మళ్ళీ ఇస్తున్నాను. ఇది కంపల్సరీ ఫ్రెండ్స్. ఇది లేకుండా మనం ఏం చేయలేము. ఇది చేస్తేనే మనకు ఖచ్చితంగా మన అకౌంట్‌ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ అని బటన్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్‌లో మనం థర్డ్ స్టెప్స్‌కెళ్ళాము. థర్డ్ స్టెప్‌లో మన డీటెయిల్స్ మొత్తం ఒకసారి చూపిస్తుంది ఫ్రెండ్స్. అది ఒకసారి అన్నీ మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సేవ్ యాస్ డాక్యుమెంట్స్. ఇవన్నీ మనకు థర్డ్ స్టెప్‌లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం సేవ్ యాస్ డాక్యుమెంట్స్ అని ప్రెస్ చేసినాక వెంటనే మనకు పైన ఒకటి రావడం జరుగుతుంది. ఇదిగో యువర్ అకౌంట్ ఇది ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ యువర్ అకౌంట్ ఈస్ ఇన్ వెరిఫికేషన్ పెండింగ్. యువర్ అకౌంట్ మోడిఫై యువర్ ఇన్ఫర్మేషన్ స్టిల్ వెరిఫికేషన్ ప్రాసెస్ విల్ కంప్లీట్. మన వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం దీనిలో ఎలాంటి చేంజెస్ చేయడానికి వీల్లేదు. మన అకౌంట్ అనేది వెరిఫికేషన్స్‌లో పెండింగ్‌లో ఉంది. నేను మళ్ళీ ఒకసారి డాష్‌బోర్డ్‌కి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదే ఫ్రెండ్స్ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేసినట్టయితే మనది 1 ఆర్ 2 డేస్‌లో ఫ్రెండ్స్ ఇంతకుముందు అన్‌వెరిఫైడ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ పెండింగ్ అని ఉంది. మన 1 ఆర్ 2 డేస్‌లో మన అన్ని క్లియర్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే వెరిఫైడ్ చేస్తారు. లేదంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మనకు కాల్ చేసి మాట్లాడతారు ఫ్రెండ్స్. తెలుగులో మాట్లాడతారు. అప్పుడు మన యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చెప్పాల్సి ఉంటుంది. చెప్పిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ అని పడుతది. ఈ వెరిఫైడ్ వచ్చిన తర్వాత మనం ఇంకా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెరిఫైడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ బిట్‌కాయిన్ అడ్రస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ
అకౌంట్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ బిట్ కాయిన్ అడ్రస్ ఇక్కడ వాలెట్ అడ్రస్ అని చెప్పేసి యువర్ అదర్ ఇక్కడ వాలెట్ అడ్రస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన డాష్బోర్డ్కి వెళ్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇండియన్ వ్యాలెట్.